హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? తాడువైలో వెలిసిన స్వయంభూ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి 16 రోజుల పండుగ అయితే నిర్వహిస్తున్నారు. 5 రోజుల శివరాత్రి మహోత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. 5 రోజుల ఉత్సవాలలో 3వ రోజు కళ్యాణం నిర్వహిస్తారు. 5వ రోజు పవళింప సేవ నిర్వహిస్తారు. అలాగే 16 రోజుల పండుగ కూడా చేస్తారు. 16 రోజుల పండుగ రోజు కొంతమంది దంపతులచే పూజా కార్యక్రమాలు జరిపించి స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. రుద్రాభిషేకం ఆవు పాలతో అయితే అభిషేకం చేస్తున్నారు. ఆవు పెరుగుతో రెండవ అభిషేకం. ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసంతో అభిషేకం అయిపోయింది. ఇప్పుడు పండ్ల రసాలతో అభిషేకం చేస్తున్నారు. కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తారు. తర్వాత విభూది, గంధం, అలాగే పన్నీరుతో కూడా అభిషేకం చేస్తారు. సగం పసుపు సగం కుంకుమతో స్వామివారిని అభిషేకం చేస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవు చూడటానికి. సాక్షాత్తు అర్ధనారీశ్వరిలో ఉన్నట్టే ఉంటుంది అక్కడ. స్వామివారికి అభిషేకాలు అయితే పూర్తయిపోయాయి. అలంకరణ చేసేలోపు భోంచేసేద్దామని భోజనాలు అయితే చేస్తున్నాం. అలంకరణ అయితే పూర్తయిపోయింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామివారికి అమ్మవారికి పూజలు అయితే అయిపోయాయి.
ఈ 16 రోజుల పండగ రోజు కూడా స్వామివారిని అమ్మవారిని ఊళ్ళోకి ఊరేగింపుగా తీసుకొస్తారు. రెడీ చేస్తున్నారు అనమాట. స్వయంగా స్వామివారు అమ్మవారు ఊరేగింపుగా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది మాకైతే. రాత్రి 11 అయినా 12 అయినా ఏ టైం అయినా సరే స్వామివారికి అమ్మవారికి పలహారం ఇచ్చాకే మళ్ళీ స్వామివారు అమ్మవారు వెనుదిరిగి వెళ్ళేంత వరకు కూడా బయటే కూర్చొని ఉంటాం. స్వామివారి అమ్మవారి 16 రోజుల పండుగ వేడుకైతే ఇలా జరిగింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.